ఇక వంటింట్లోకి వెళితే కింద చక్కగా పీట వేసి దాని ముందు పచ్చగా మెరిసిపోతున్న అరిటాకు, పక్కనే రాగి చెంబుతో నీళ్లు. ఆ ప్రశాంతమైన వాతావరణమే సగం కడుపు నింపేసేది. ఇక ఆ ఆకులో వడ్డించే ప్రతి పదార్థమూ మన పెరట్లో పండినదే. మన చెట్టు మామిడికాయతో పప్పు, తోటలో కాసిన అరటికాయతో కూర, కోనసీమకే ప్రత్యేకమైన కొబ్బరి పచ్చడి అన్నీ మన ఇంటి రుచులే. ప్రతి ముద్దలోనూ అమ్మ ప్రేమ, ఆ మట్టి వాసన తెలిసేవి. ఇక వడ్డించడం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వద్దు వద్దు, కడుపు నిండిపోయింది అని మనం చెయ్యి అడ్డం పెట్టినా ఈ ఒక్క ముద్ద నాకోసం అంటూ ప్రేమగా బలవంతం చేసేవారు. అదొక తియ్యటి గొడవ. చివరికి మనమిక మాట్లాడలేక పొట్టమీద చెయ్యి పెట్టుకుంటే కాని వాళ్ళు ఆపేవారు కాదు. అదే కొసరి కొసరి వడ్డించడమంటే. అంత కమ్మగా భోజనం చేశాక వరండాలో వేసిన నవారు మంచం మీద ఓ కొనుకు. ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు. ఆ చల్లటి ప్రకృతి గాలికి, ఆ మట్టి వాసనకి అలిసిపోయిన ఒంటికి ఎంత హాయిగా అనిపించేదో. తెలియకుండానే నిద్రలోకి జారుకునేవాళ్లం. సాయంత్రం మెల్లగా మెలకు వచ్చేసరికే వేడివేడి టీ వాసన, దాంతోపాటు చెగోడీలు, పూతరేకుల్లాంటివి అప్పటికప్పుడు ఇంట్లో చేసినవి. అవి తింటూ మళ్లీ మొదలు కబుర్లు. ఆ సాయంకాలాలు ఎంత అందంగా గడిచిపోయేవో. ఇక అతిథి వెళ్లే టైం వస్తే ఆ వీడ్కోలు చెప్పడమే ఓ పెద్ద కష్టం. కళ్ళు చెమ్మగిల్లుతుంటే అందర్నీ అడిగినట్టు చెప్పు అని చెప్పి పంపేవారు. ఆ ఒక్క మాట చాలు, కుటుంబం మొత్తానికి తన ఆశీస్సులు పంపినట్టే, బంధం ఇంకా బలంగా ఉందని చెప్పినట్టే. కాని ఈ రోజులు చూడండి, అంతా ఎంత మారిపోయింది కదా. ఆ చెప్పకుండా వచ్చే ఆశ్చర్యపు ఆనందం పోయి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే పద్ధతి వచ్చింది. ఇంట్లో ప్రేమగా చేసే విందు భోజనం బదులు బయట ఏదో క్యాఫేలో కాఫీ. గంటల తరబడి సాగే కబుర్లు 10 నిమిషాల వీడియో కాల్లో ముగిసిపోతున్నాయి. ఆలోచిస్తే ఒకప్పుడు మనుషుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించేవాళ్లం. ఇప్పుడు జస్ట్ మెసేజ్లు పంపుతున్నాం. మరి ఆ పిలుపులో ఉండే ఆర్ద్రత ఏమైంది? ఆ వంటింటి కమ్మటి వాసన, ఆ అరిటాకు మీద వడ్డించిన ప్రేమ, అదంతా మనం ఎక్కడో జారవిడుచుకున్నాం. ఇప్పుడవన్నీ తీపి జ్ఞాపకాలు మాత్రమే. చివరిగా ఒక్క విషయం, అతిథి దేవోభవ అనేదేదో పాతకాలపు సంప్రదాయం కాదు. అది మనుషుల్ని కలిపి ఉంచే ఒక ప్రాణం, మనసుల మధ్య దూరాన్ని చెరిపేసే ఒక సూత్రం. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఎక్కడికి పోలేదు, మన అందరి హృదయాల్లోనే నిశ్శబ్దంగా దాగి ఉంది. మళ్ళీ ఎవరైనా మన తలుపు తడతారేమో అని ఎదురుచూస్తూ.